ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, దేవ, మీరు అనుగ్రహించిన కృప వలన ఈ సమయం వరకు కూడా మేము బ్రతికి ఉన్నాం తండ్రి. అందుకే మీకు కృతజ్ఞతలు. దేవ, మీ మాటలను నేర్పించబోతుండగా సత్యవాక్యమును సరిగా వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి. పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపనివ్వమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మనము నేర్చుకొని పోయే పాట ఏమిటంటే, క్రీస్తు నిమిత్తము శ్రమలు ఎందుకు సంభవిస్తాయి. దేవుని పిల్లరా, ఏం పాట నేర్చుకొని పోతున్నాం మనం? క్రీస్తు నిమిత్తము శ్రమలు ఎందుకు సంభవిస్తాయి అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. కావున ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ బాగా వినాలి. క్రీస్తు నిమిత్తము శ్రమలు ఎందుకు సంభవిస్తాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకి ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, వివాదాల విషయంలోనూ ఎన్నో రకాలైనటువంటి శ్రమలు మనకు సంభవిస్తాయి భూమి మీద. జాగ్రత్తగా వినాలి. అయితే అటువంటి శ్రమలన్నీ కూడా మనము చేయుచున్న క్రియలను బట్టి మనకు ఈ శ్రమలు సంభవిస్తాయి. రైట్. అయితే మనకు క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము శ్రమలు ఎందుకు వస్తాయి మనకి అనేది మన ముందున్న పెద్ద ప్రశ్న. ప్రభు నిమిత్తము మనకు శ్రమలు ఎందుకు సంభవిస్తాయి, బాగా ఆలోచించాలి. అయితే ఇటు విషయాన్ని యేసు ప్రభువుల వారు భూమి మీద నివసించినటువంటి కాలంలోనే మనకు చెప్పాడు ఆయన. ఇటు విషయాన్ని, నా నిమిత్తము మీకు శ్రమలు వస్తాయి. ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తం లేదా క్రీస్తు నిమిత్తం. ఏ శ్రమలు అవి? ఎలా వస్తాయి? ఎవరి నుండి వస్తాయి? ఎవరి ద్వారా వస్తాయి? ఎవరి నుండి వస్తాయి? ఎవరి ద్వారా వస్తాయి? అయితే మొట్టమొదటిగా మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 5వ అధ్యాయము జాగ్రత్తగా తీసి చూడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడాలి. ఏమండి? 5వ అధ్యాయము 11వ వచనం చూడండి పిల్లలారా. నేను చదువుతూ ఉన్నాను. నా నిమిత్తము అంటే ఎవరు మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, నా నిమిత్తము అంటే క్రీస్తు నిమిత్తము. నా నిమిత్తము అనగా క్రీస్తు నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు నిమిత్తం మిమ్మల్ని ఎవరైతే నిందిస్తారో, ఎవరైతే దేవుని నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారో, ఎవరైతే ప్రభు నిమిత్తం మీ మీద చెడ్డ మాటలు పలుకుతారో, అవన్నీ జరిగినప్పుడు మీరు ధన్యులు అంటారు. మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. అవన్నీ జరుగుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, శ్రమల పాలు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మనము తిరగబడకూడదు.
సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. నువ్వు ప్రార్థనకు వస్తున్నటువంటి విధానాన్ని బట్టి, నువ్వు చేస్తున్న వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి, ఒకవేళ నీకు నిందలు వస్తే, శ్రమలు వస్తే, హింసలు వస్తే ఆటి వెంట నువ్వు పరిగెట్టకూడదు. మళ్ళా ఆ శ్రమకు శ్రమ ఇవ్వటానికి, ఆ నిందకు ప్రతి నింద వేయటానికి, ఆ హింసకు ప్రతి హింస చేయటానికి నువ్వు ప్రయత్నించకూడదు. ఏం చేయాలంటే ఆనందించమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? ఎందుకు ఆనందించాలి? నిన్ను ఎవరైనా ప్రార్థన నిమిత్తం నిన్ను తిడుతున్నారనుకో, అప్పుడు నీ ఫలం అంట పరలోకంలో అధికం అవుతుందంట. నీ ఫలము పరలోకంలో అధికం అవుతుందంట. ఎందుకంటే మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీకున్నటువంటి మీకన్నా ముందుగా నమ్మిన వాళ్ళందరినీ కూడా ప్రవక్తలను అందరూ హింసించారు. అందరూ హింసించారు, నిందించారు, దండించారు. వారి మీద చెడ్డ మాటలలో కూడా పలికారు. అసలు ఎందుకు వస్తాయి? అసలు క్రీస్తు నిమిత్తం శ్రమలు ఎందుకు సంభవిస్తాయి? ఎందుకు నిందలు వస్తాయి? ఎందుకు హింసలు వస్తాయి? ఎందుకు బాధలు వస్తాయి? కారణం ఏమిటి? మొట్టమొదటిగా క్రీస్తు నిమిత్తము నీకు తిరుగుబాటు మొదలయ్యేది మొట్టమొదటిగా నీకున్నటువంటి కుటుంబం, లేదా నీకున్నటువంటి రక్త సంబంధులు, నీకున్నటువంటి స్వజనములో నుండే నీకు వ్యతిరేకత మొదలవుతుంది. తెలుసా? దేవుని పని చేస్తుంటే నిన్ను వ్యతిరేకించేది నీ వాళ్ళే. నేను కాదు చెప్పింది, ఇది యేసు ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు మాట్లాడటం మొదలు పెడతావో, ఆయనకి ఏం తెలుసా అంటారు ముందు. ఆయనకి ఏం తెలుసండి అంటారు. ఆయన మాకన్నా గొప్పడా అంటారు. ఎందుకంటారు ఆ మాట? ఎందుకు అనగలుగుతున్నారు ఆ మాట అంటే, యేసు ప్రభు ముందు చెప్పాడు. ఎందుకంటారు ఆ మాట అంటే చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమండి 36వ వచనం మనం చూడగలిగితే, రేవతి తీసావా? ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులవుతారు. బాగా వినాలి, బాగా ఆలోచించాలి మీరు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులు అవుతారంట. క్రీస్తు నిమిత్తము ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెడతాడో, ఎప్పుడైతే సువార్త చేయటం ప్రారంభిస్తాడో, ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ప్రకటించటం మొదలు పెడతారో, మీకు మొదటిగా శత్రువులయ్యేది ఎవరంటున్నాడు యేసు ప్రభు? మీ ఇంటివారు. ఎవరు శత్రువులయ్యేది? ఇంటివారు. ఎవరెవరు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు నీకు శత్రువులు అవుతారు అంటే 35వ వచనంలో, ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకు విరోధము పెట్టవచ్చును. బాగా ఆలోచించాలి, బాగా అర్థం చేసుకోవాలి అని చెప్తూ 37వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు అంటే తల్లిదండ్రులు వదులుకోమని ఉద్దేశం కాదు. ఇదే గ్రంథం మనకు, ఇదే బైబిల్ మనకు నేర్పుతుంది. నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ తల్లిని తండ్రిని గౌరవించు, నీ తల్లిని తండ్రిని ప్రేమించు అని చెప్తుంది ఇదే వాక్యం మనకి. అయితే నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయో కూడా ఇదే వాక్యం మనకు చెప్తుంది. క్రీస్తు నిమిత్తం నీకు శ్రమలు ఎందుకు వస్తాయో ఇదే వాక్యం మనకు చెప్తుంది.
అప్పుడు అన్నాడు ఆయన, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈరోజు ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్న క్రమంలో నీ కుటుంబంలోకి నీ వారెవరైనా ప్రవేశించారు. ఈ రోజున ఆరాధన చేసుకుని వెళ్ళి వారిని గౌరవించుకోవటం, ప్రేమించుకోవటం ఒక విధానము. వారి కోసం ప్రభు పరిచర్యను విడిచిపెట్టడం మరొక విధానం. ఎవరిని ప్రేమించావు? ఎక్కువగా ఎవరిని ప్రేమించావు? తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. అందుకనే ఆయన అన్నాడు, చూడండి, బాగా మంచి మాట చెప్పాడు ఆయన. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కానే కాదు. నీ సిలువను ఎత్తుకోవాలి ఎప్పుడు నువ్వు. క్రీస్తు మరణము, సమాధి, పునరుస్థానం అనే సువార్త, క్రీస్తు మరణం, సమాధి, పునరుస్థానం, నీకోసం మరలా తిరిగి లేచిన తీరును నువ్వు దినదినము అనుదినము ప్రకటిస్తూ వెళ్ళగలగాలి. అది ఆయన నిమిత్తం చేయించినటువంటి పని. అయితే ఇప్పుడు మనము కుటుంబీకుల నుండి, స్వజనములో నుండి శ్రమలు, హింసలు, నిందలు వస్తాయని తెలుసుకున్నాం. వాట్ ఈస్ దట్ మ్యాటర్? కారణం ఏమిటి? ఎందుకు వస్తాయి? ఇప్పుడు తల్లి, తండ్రి అందరూ బాగా కోరుకుంటారు, కానీ నీకు ఎందుకు వస్తున్నాయంటే నీకు రావటానికి గల కారణం ఏమిటి? ప్రధాన కారణం ఏమిటంటే చూద్దాం ఒకసారి. పేతురు గారి విషయాన్ని చెప్తున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, ఏమండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మీరు చూడగలిగినట్లయితే మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయము 3వ వచనం తీశారు అందరూ. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతంలో ఎలా ఉన్నాం మనము? ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం. ప్రభు పరిచర్యలు రాకముందు, ప్రభు నమ్మకముందు, క్రీస్తుని అంగీకరించకముందు, యేసయ్య లోకరక్షకుడు అని మనం తెలుసుకోకముందు ఎలా ఉన్నాం మనం? ఏం చేసాం మనం అంటే, ఏమేం చేసాం? పోకిరీ చేష్టలు చేసాం. గతంలో మనం ఏం చేసాం? చేయలేదా? పోకిరీ చేష్టలు చేసాం, దురాశలు పడ్డాం, దురాశల మద్యపానం చేసాం, అల్లరితో కూడిన ఆటపాటలు చేసాం, త్రాగుబోతులు విందులు చేసాం, చేయదగని విగ్రహ పూజలు చేసాం, మొదలైన వాటి యందు నడుచుకున్నాం ఇంతకు ముందు మనం అందరం. అయితే పశ్చాత్తాపడి ప్రభువుని తెలుసుకుని ఆయన వెంబడించిన తర్వాత ఇవన్నీ మానేశాం. ఏం చేసాం? ఇవన్నీ మానేశాం. ఇవంటే మనకు అసహ్యం పుడుతుంది. వీటి దగ్గరకు కూడా మనం వెళ్ళాం. అయితే ఇప్పుడు మనం వెళ్ళట్లేదని, ఇప్పుడు మనం వాటి యందు నడుచుకోవట్లేదని అంట. ఎవరు తిడుతున్నారు మనల్ని? తిడతారంట. ఎవరు తిడుతున్నారు చూడండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతున్నారు. ఇంతకుముందు మనం కలిసి చేసినవన్నీ, మనం కలిసి నివసించిన వారంతా వీళ్ళేంటి మాకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు, వీళ్ళేమిటి మాకు ఎదురొస్తున్నారు, వీళ్ళేమిటి మేము చేసినవి చేయట్లేదు, వీళ్ళేమిటి మేము చేయమన్నా వీరు చేయట్లేదు, మేము ఉన్నట్టుగా వీరు ఉండట్లేదు, మాతో కలిసి వీరు ఉండట్లేదు అని చెప్పి ఏం చేస్తారంటే నిన్ను దూషిస్తూ ఉంటారంట. ఏం చేస్తారండి? మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు. ఇందు నిమిత్తం నీకు శ్రమ వస్తుంది, ఇందు నిమిత్తం నీకు బాధ వస్తుంది. క్రీస్తును ప్రకటిస్తే ఇంతకుముందు చేసావు కదా ఇవన్నీ, అవన్నీ చేయకపోతే వాళ్ళందరూ నిన్ను తిడుతూ ఉంటారు.
వాళ్ళందరూ ఇప్పుడు ఒక కార్యక్రమం చేశారు, ఆ కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు పొంది మిగతా వాటిల్లో నువ్వు లేవు అనుకో, ఏమంటారు నిన్ను? ఏమంటారండి? మేమందరం ఆనందంగా గడుపుతుంటే అతను గడపలేకపోయాడు, ఆమె గడపలేకపోయింది, వాళ్ళే మనుషులు అని మిమ్మల్ని తిడతారా? తిట్టరా? అలా వస్తాయి కొన్ని శ్రమలు. అందుకనే ఆయన అంటున్నాడు 12వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పేతురు గారు మాట్లాడుతూ, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు. ఇవన్నీ సహజం. మీకేదో శ్రమలు వచ్చాయి, నాకే జరుగుతుంది వింతంతా, మా ఇంట్లోనే నన్ను పెడుతున్నారు, ఎవరిని ఏమంటలేదు, ప్రార్థనకి వెళ్ళడానికి నాకే ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, నాకే సమస్యలు వస్తున్నాయి, నీ వింత అనుకోమాక. ఇది వింత కాదు, ఇది వింత కాదు. చూడండి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపడమాక. క్రీస్తు మహిమ బయలుపరచనప్పుడు మీరు ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మీరు సంతోషించాల. నీకు ఎప్పుడైనా క్రీస్తును బట్టి నీకు నిందలు వస్తున్నాయనుకో, క్రీస్తును బట్టి నీకు శ్రమలు వస్తున్నాయనుకో, క్రీస్తును బట్టి నీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనుకో, సమాజంలో నువ్వేం చేయాలనంటే సంతోషించాల. ఏం చేయమంటున్నాడు దేవుడు? సంతోషించమంటున్నాడు, ఆనందపడమంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? క్రీస్తు పడ్డ శ్రమల్లో నీకు కూడా పాలుందనే సంతోషించు. ఏ శ్రమల్లో? క్రీస్తు పడ్డ శ్రమల్లోనంట. చూడు, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరెవరండి? ప్రభు నిమిత్తం మాట పడితే, ప్రభు నిమిత్తం హింస పొందితే, ప్రభు నిమిత్తం చెడ్డ మాటలెల్లా పడితే మీరెవరంట? ధన్యులంట. ఎప్పుడైతే నీకు ఇబ్బంది వస్తుందో ప్రభు వలన, ప్రభు పరిచర్య వలన నీకు ఇబ్బంది వస్తుందో నువ్వు కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. నువ్వు కరెక్ట్గా ఉండబట్టే నీకు ఇవన్నీ ఇబ్బంది. కొంతమంది మాట్లాడతారు, ఎందుకండి ఎక్కడ మాట్లాడేది అక్కడ మాట్లాడితే సరిపోద్ది కదా, ఇవన్నీ మనకెందుకు నిజాలు మాట్లాడటం అవసరమా అంటారు. ఏమండి? ఏ చెట్టు కింద పాడే పాట ఆ చెట్టు కింద పాడి, ఏ ఎండకు ఆ గొడుగు, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళదే రైట్, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళదే మంచి అంటూ పోద్ది కదా. ఇవన్నీ మనకెందుకు? వాక్యంలో ఉన్నదన్నట్టు మాట్లాడాలన్నా మనకెందుకు? అందరికి తెలియదే నీకు తెలిసిందా? వాళ్ళందరూ నేర్చుకోవట్లేదా సంవత్సరాల నుండి అని అనుకుంటారు చాలామంది. కానీ తప్పండి అది. వాక్యం మనకు అలా చెప్పట్లే. వాక్యం, ప్రభు వాక్యం ద్వారా సూటిగా మనతో ఏం చెప్తున్నాడంటే, సురేష్, మీలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. వాక్యంతో నిన్ను ఎదుర్కోలేనుడు ఏం చేస్తాడనంటే, వాక్యం ద్వారా నీకు సమాధానం చెప్పలేనటువంటి వాడు నిన్ను ఏం చేస్తాడంటే, నువ్వు చెడ్డోడు అని చెప్తాడు, ఆమె చెడ్డదే అని చెప్తాడు, వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తారు. కారణం ఏమిటి అంటే, క్రీస్తు నిమిత్తము నీ మీద ఏమి ప్రకాశిస్తుంది? ఆత్మ దేవుడు ప్రకాశిస్తున్నాడు నీ మీద దేవుని ఆత్మ నీ మీద ప్రకాశిస్తుంది కాబట్టి నీకు ఎదురుపడలేరు. సాటుగా ఎన్నైనా చెప్తారు, మాటుగా ఎన్నైనా చెప్తారు, నీ మీద నిందేస్తారు. పలానప్పుడు పలానా తప్పు చేయలేదు ఆయన బుద్ధిమంతుడా, పలానప్పుడు పలానా అబద్ధమా లేదా బుద్ధిమంతురాలా,
ఇవన్నీ గత జీవితాన్ని వెతికి నిన్ను చెడు చేయటానికి ప్రయత్నం చేస్తారు. అందుకని అన్నాడు, నా నిమిత్తం మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ఎవరండి? ధన్యులు. అందుకే నేను వాక్యం ఏం పాఠం చెప్పుకుంటున్నాం మనం? క్రీస్తు నిమిత్తము శ్రమలు ఎందుకు సంభవిస్తాయి? ఇందుకే నువ్వు సత్యం ప్రకారం ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెడతావో మొదటిగా నీ ఇంటి వారే నీకు శత్రువులు అన్నాడు యేసు ప్రభు. మొదటిగా నీ ఇంటి వారే నీకు శత్రువులు. చూడండి, అందుకనే చెప్తున్నాను. మరి 15వ వచనంలో చెప్పు, శ్రమలు అంటే మన సొంత శ్రమలు ఉంటాయి ఇందులో, సొంత శ్రమలు ఉంటాయి ఇందులో. అవి దేవునికి అంట కట్టకూడదు. నీ సొంత తప్పుల నిమిత్తం శ్రమలు తెచ్చుకొని ఇబ్బందులు తెచ్చుకొని నేను దేవుని కోసం బాధపడుతున్నాను అంటారు ఒక్కొక్క ఆయన, తెలివిగా అంటారు కొంతమంది. అందుకనే ఆ విషయాన్ని కూడా చెప్పాడు ఆయన. అన్నీ తెలుసు అండి దేవుడికి, అన్నీ తెలుసు. మనం ఏం చేస్తామో తెలుసు, మనం ఏం ఆలోచిస్తామో తెలుసు, రేపు మనం ఏం చేస్తామో తెలుసు, నిన్న మనం ఏం చేసామో తెలుసు, ఈ క్షణం ఈ సమయమున మన హృదయంలో ఏమి యోచిస్తున్నావో కూడా దేవుడికి తెలుసు. ఆయన గొప్పవాడు, మంచివాడు, ఉన్నతమైనటువంటి వాడు మన దేవుడు. అందుకని చెప్తున్నాడు, మీలో ఎవడనూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పర్లజోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపదగదు. మీ సొంత విషయాల పట్ల మీరు బాధలు తెచ్చుకోవద్దు. అలాంటివి చేసి బాధపడి దేవుని కోసం నేను శ్రమ పడుతున్నానండి అనకూడదు. నువ్వు నిజంగా క్రీస్తు కోసం శ్రమ పడాలి. నీ శరీరం అలిసిపోవాలి, సొలసిపోవాలి, పాటలు పాడి 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 గొంతు అరిగిపోవాలి. సువార్త నిమిత్తం నడిచి నడిచి నీ పాదాలు అరిగిపోవాలి. దేవుని కోసం చేసిన పని నీ రెక్కల కష్టం కనపడాలి. అది దాని వలన వచ్చే ఫలము పరలోకంలో అధికమైంది. దాని వలన వచ్చే ఫలము పరలోకంలో అధికమైంది. 16వ వచనంలో చూడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాల. నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తున్నావు అనుకో, ఎవరు నీకు సహాయం చేయట్లేదు, ఎవరు నీతో కలిసి రావట్లేదు, నీ దగ్గరికి ఎవరు రానంటున్నారు, నిన్నెవరు కలుపుకొని అంటున్నారు క్రైస్తవుడైనందుకు. కానీ నువ్వు బాధపడద్దు, ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచాలి. ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. కానీ ఈ బాధలు పెట్టే వారికి, ఇరుకులు పెట్టే వాళ్ళకి, ఇబ్బందులు పెట్టే వాళ్ళకి, చిక్కులు పెట్టే వాళ్ళకి లొంగిపోయి మనం దేవుణ్ణి వెనక్కి తీయకూడదు. మనం దేవుణ్ణి వెనక్కి తీయకూడదు. వెనక్కి తీస్తే మన ఫలం ఏదిగా? మన ఫలం ఏదండి? మనకు ప్రతిఫలం ఏది? నీకు ప్రతిఫలం రాదు. అందుకని ఆయన చెప్తున్నాడు చూడండి, దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? తీర్పు ఫస్ట్ ఎక్కడి నుంచో తెలుసా? అట్నుంచి రాదు, మన దగ్గర నుంచే వస్తుంది. తీర్పు దెబ్బలు ఎక్కడి నుంచి మొదలెడతాయి? అట్నుంచి రాదు, నీ దగ్గర నుంచే మొదలైతాయి. దేవుని తీర్పు నువ్వు అనుకుంటావు, మనోడు మంచోడు అయితే, మనోడు అయితే పలారం ఎక్కడున్నా మనకు వస్తుందని అనుకుంటావు. అది లోక సామెత, అది లోక సామెత. కానీ తీర్పు నీ దగ్గర నుంచే మొదలు పెడతాడు దేవుడు. ఆయన ఇంట్లో నుంచే మొదలు పెడతాడు దేవుడు. ఆయనకు పక్షపాతం లేదు. మా తమ్ముడు, మా అన్నయ్య, మా చెల్లెలు, మా అత్తయ్య, మా కోడలు, మా బావ, మా పిన్ని, మా వదిన, పక్షపాతాలు లేవు ఆయనకి. అందరం ఆయన పిల్లలమే. కాబట్టి తీర్పు మన యొద్ద నుండే మొదలు పెడతాడు. అందుకే చెబుతున్నాడు చూడండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువాడు. ఎప్పుడైతే క్రీస్తు నిమిత్తం నువ్వు బాధపడతావో, ఎప్పుడైతే శ్రమ అనుభవిస్తావో, తిట్లు తింటావో, బాధపడతావో, అప్పుడు అన్నాడు దేవుడు,
సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపుకొనవలెను. చూడండి దేవుని పిల్ల, అసలు ఈ మాటలన్నీ చదువుతుంటే దేవుని కోసం ఎంతో పని చేయాలనిపించట్లేదా? మీకు ఎంతో కష్టపడాలనిపించట్లేదా? శ్రమ పడాలని అనిపించట్లేదా? అద్భుతమైనటువంటి మాటలు రాయించాడు దేవుడు మన కోసం. ఏ పాట నేర్చుకుంటున్నాం మనం? క్రీస్తు నిమిత్తము శ్రమలు ఎందుకు సంభవిస్తాయి? ఎందుకు శ్రమలు సంభవిస్తాయంటే, నీవు ఎప్పుడైతే ఆయన కోసం పనిచేయటం ప్రారంభిస్తావో, మొదటిగా నీ ఇంటి వారి నుండి వస్తాయి. మొదటిగా పరిగెత్తిన దుర్వ్యాపారం ఉంది కదా గతంలో, నువ్వు ఆరి నుండి వస్తాయి, అందరి నుండి నీకు వస్తాయి. కానీ ఎప్పుడైతే సత్యం ప్రకారం నేను నిలబడి క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తును నేర్చుకుంటూ, క్రీస్తు అడుగుజాడల్లో నువ్వు వెళ్తూ ఉంటావో, నీకు వచ్చేది ఎవరి దగ్గర ప్రతిఫలము? దేవుని దగ్గర నీకు ప్రతిఫలం. ఎవరి దగ్గర ప్రతిఫలం అంటే? అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు? మొట్టమొదటిలోనే 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికము. పరలోకమందంట మీ ఫలము అధికమవుతుందంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రీస్తు నిమిత్తము శ్రమలు ఎందుకు సంభవిస్తాయో మీరు నేర్చుకున్నారు. కాబట్టి ఇట్టి శ్రమలను దాటుకుంటూ, ఇట్టి శ్రమలను దేవుని విషయంలో ప్రతిఫలం పొందుకుంటూ, వాటన్నింటిని దాటుకుంటూ వెళ్ళి దేవుని పని చేసి ఆయన యొద్ద, ఆయన నివసించే స్థానంలోకి మనం కూడా ప్రవేశించాలని, ఆయన దగ్గర ప్రతిఫలం పొందుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను కూడా నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ మనమందరం ప్రభు పరిచర్యలో బలంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించిన కృప వలన ఈ పాఠాన్ని నేర్పించాను తండ్రి. పిల్లలు విన్నారు, విని మనస్సును భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం నివసించే కృపను, శక్తి, సామర్థ్యాలను మా అందరికి అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ